రామ్టాక్కి తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ తిరుపతి కాకినాడలో మాట్లాడిన స్పందించిన తీరు ఎలా ఉంది? నాకైతే వినూత్నంగా ఉంది. ఎందుకంటే తప్పు జరిగినప్పుడు కేవలం అధికారుల మీద తోసేయకుండా ఇది మా సమిష్టి బాధ్యత, జరిగిన దానికి క్షమాపణ చెప్తున్నానని చెప్పటం అనేది తన ఔన్నత్యాన్ని తెలుపుతోంది. ఎందుకంటే ఒక్కనాడు ఇదే ఉండేదండి. రైల్వే యాక్సిడెంట్ జరిగితే లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశాడు. అలా ఓన్ చేసుకునేవాళ్ళు ఒకనాడు. కోర్స్ ఇవాళ ఏ రాజకీయ పార్టీ దాన్ని ఒప్పుకోవట్లేదు, మామూలుగా నడిచిపోతుంది. కనీసం ఆయన జరిగిన తప్పుని ఇంకొకరి మీద తొయ్యకుండా తనకు తాను క్షమాపణ చెప్పటం అనేది మాత్రం నిజంగా హర్షించదగినటువంటి విషయం. ఇది మిగతా వాళ్ళకు కూడా తెలిసి రావాలి. ఎందుకంటే ఇది ఇటువంటి స్పందన కావాలండి. తను చాలా అట్లానే చెప్పాడు, విఐపి ఫోకస్ తగ్గించుకోండి, కామన్ మ్యాన్ ఫోకస్ పెంచండి. అద్భుతమైన మాట ఇది. నేను 2 వీడియోలు చేశాను తిరుమల మీద. అంతకుముందు ఎప్పుడో 3 నెలల క్రితం, మొన్న చేశాను, నిన్న కాక మొన్న. బట్ నేను చెప్పే పాయింట్ కూడా ఇది. క్రౌడ్ మేనేజ్మెంట్, సౌకర్యాల కల్పన, క్రౌడ్ ఎడ్యుకేషన్, ఈ 3 జరగాలి. క్రౌడ్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్తో పాటు. సో నా వీడియోలో వీటన్నింటిని గురించి కూడా ఆల్రెడీ చెప్పుంచాను. తను కాకినాడలో దీనిపై ఇంకొంచెం చురకలేయటం జరిగింది. మనం చూసాం కదా. కరెక్ట్ బాధ్యతల్ని గుర్తు చేశాడు. నేను చెప్పటమే కాదు, అసలు డైరెక్ట్గా ప్రత్యక్షంగా దాంట్లో ఉన్నటువంటి అధికారులు, తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ సభ్యులు కూడా క్షమాపణ చెప్పాలని మొహమాటం లేకుండా మాట్లాడాడు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. అది ఎందుకంటే ఇది నేను నేను మళ్ళీ వీడియో చేస్తున్నా. దీన్ని వైసీపీ అవకాశంగా తీసుకొని ఏదేదో మాట్లాడుతూ ఉంది. పవన్ కళ్యాణ్ అంతకుముందు ప్రాయశ్చిత్త దీక్ష చేశాడు 11 రోజులు. ఇప్పుడు మరి ఎందుకు చేయట్లేదు? అసలు ఆ మాట్లాడే వాళ్ళకి ఎవరో ఆ రోజానో ఎవరో అసలు ఏమైనా అర్థం ఉందా మాట్లాడడానికి? అసలు అది ఆయన సొంత నిర్ణయం. మీరు ఫోర్స్ చేసి ఆయన మళ్ళీ ఇంకో 11 రోజులు ఆయన ఆరోగ్యాన్ని చెడగొట్టాలని ప్రయత్నమా? ఎందుకు నేను చెప్తున్నానంటే ప్రాయశ్చిత్తం అనేది ఎవరికి వాళ్ళు స్వయంగా నిర్ణయం తీసుకుంటారు. ఇటీవల అన్నామలై కూడా ఒక నిర్ణయం తీసుకొని కొరడా దెబ్బలు తనకు తాను కొట్టుకున్నాడు. మనం చూసాం వీడియో. వీటిని కూడా విమర్శిస్తున్నారు. మరి వాళ్ళు సొంతగా వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయం. ఇది భారతీయ సంస్కృతిలో ఎప్పటి నుంచో వస్తున్నటువంటి భాగం. ఇది ఇవాళకి ఆ రోజు జరిగింది కాబట్టి అదే మక్కి ఇవాళ చెప్పాలంటూ కూడా అర్థం లేదు. జరిగింది తప్పుని అందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ ఆ మాట్లాడే వాళ్ళకి అసలు కనీసపు జ్ఞానం లేదు. ఇంగిత జ్ఞానం కాదు కదా, అసలు ఆధ్యాత్మిక చింతన అనేది పక్కన పెట్టేసేయండి వాళ్ళకి. ఎందుకు చెప్తున్నానంటే అపచారం వేరు, తప్పు వేరు. దేవుణ్ణి నమ్మేవాళ్ళు, ముఖ్యంగా దేవుడికి అపచారం జరిగిందంటే అసలు తమకు తాను దహించుకుపోవటమే. అది పవన్ కళ్యాణ్ చేసింది. ఆ రోజు దేవుడికి అపచారం జరిగిందనేది. ఇవాళ ఇది మానవ తప్పిదము, భక్తులు బలైపోయారు. ఇది కూడా తక్కువేం కాదు. దీన్ని తక్కువని నేను అన్ను. దాన్ని కలత చెందుతున్నాడు కాబట్టి నిన్న కాకినాడలో కూడా అదే మాట్లాడాడు. సంక్రాంతి కూడా నేను గ్రాండ్గా చేసుకుందాం అనుకుంది, చేసుకోవట్లేదు, చిన్నగా చేసుకోవడానికి కారణం కూడా అదేనని చెప్పాడు. దాన్ని ఎక్కడ తక్కువ చేయలేదు. కానీ అపచారానికి తప్పుకు తేడా తెలియని మూర్ఖులు కూడా ఈ దేశంలో ఉన్నారు. ఏం చెప్పాలి? ఇక ఈ ఏదంటే నన్ను అడిగితే చాలా కూటమి ప్రభుత్వం చాలా ప్రోయాక్టివ్గా ఉంది. ఆ రోజు మోడీ సభ వైజాగ్లో ఉంటే వెరీ నెక్స్ట్ డే మార్నింగ్ అటు సీఎం ఇటు డిప్యూటీ సీఎం ఇద్దరూ కూడా తిరుపతి వెళ్ళి పలకరించటం, అందరినీ పలకరించడంతో పాటు అధికారుల మీద చర్యలు తీసుకోవటం,
దాంతోపాటు నష్టపరిహారం 25 లక్షలు, 5 లక్షలు, 2.5 లక్షలు ప్రకటించటం, న్యాయ విచారణకు ఆదేశించటం, ఎక్కడా కూడా వైసీపీకి చోటు ఇవ్వాల. విమర్శలకి వాళ్ళే అన్నారు 25 లక్షలు ఇవ్వాలని. ఇచ్చారు, ఎక్కడ చోటు ఇవ్వలేదు. వైసీపీ ఇవాళ దీన్ని ఏదో రాజకీయంగా వాడుకుందామని చూసినా జనం నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఇది జరగరాంది జరిగింది, తెలిసి జరిగింది కాదు. వైసీపీ హయాంలో లాగా ఎవరికో ఇవ్వాల్సిన కాంట్రాక్టు అవినీతి లంచాలతో మెక్కి ఆ కల్తీ నేతిని వాడినటువంటి సంఘటన కాదు కదా. ఇది పాలనా లోపం, ఇది కావాలని చేసింది కదా, పాలనా లోపం. దాని మీద కూడా ఖచ్చితంగా వాళ్ళు ప్రొయాక్టివ్గానే యాక్ట్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇక కాకినాడలో ఇంకొంచెం ముందుకెళ్ళి అసలు ఈవ్ టీజింగ్ మీద ఆయన మాట్లాడింది అద్భుతంగా ఉంది. నేరస్తులకి కులం లేదు, పదే చెప్తున్నాడు. అంతకుముందు కూడా చెప్పాడు ఇదే మాట. నేరస్తులకి కులం లేదు, వాళ్ళ విషయంలో సాఫ్ట్ కార్నర్ ఉండాల్సినటువంటి అవసరమే లేదు. ఎవరు ఇంకొకసారి నాకు నేను నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఈవ్ టీజింగ్ అనేటువంటి మాట, అమ్మాయిలను వేధిస్తున్నారనేటువంటి మాట పిఠాపురం నియోజకవర్గంలో వినపడకూడదని చెప్పాడు. నాకు ఒకటే గుర్తుకొస్తుంది, యోగి ఆదిత్యనాథ్ గుర్తుకొచ్చాడు పవన్ కళ్యాణ్ చూస్తే. ఎందుకంటే నేరస్తుల గుండెల్లో నిద్రపోయాడు యోగి ఆదిత్యనాథ్. ఈయనకి ఫుల్ పవర్స్ లేకపోయినా కానీ ఆయన మాట్లాడిన పద్ధతి మాత్రం నాకు యోగి ఆదిత్యనాథ్ని గుర్తుకొచ్చింది. మొహవాటం లేదు, నో బీటింగ్ అరౌండ్ ద బుష్, స్ట్రైట్గా పోలీస్ అధికారికి చెప్పడం జరిగింది. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. చివరగా ఒక్క మాట అండి, నేను మొన్న చేసినటువంటి వీడియోలో ఏదైతే చెప్పానో క్రౌడ్ ఎడ్యుకేషన్, క్రౌడ్ మేనేజ్మెంట్ ఇప్పుడు జరిగింది కాబట్టి దాని మీద ఇంకా దృష్టి సారిస్తారు. క్రౌడ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దైవ దర్శనం కోసం కంపార్ట్మెంట్లో వేచి ఉంటున్నటువంటి భక్తులకి ఒక కంపార్ట్మెంట్ నుంచి రెండో కంపార్ట్మెంట్కి దారి తెరిచే లోపు ముందు 10 నిమిషాలు అక్కడ క్రౌడ్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఎన్నైనా మేనేజ్మెంట్ చేయండి, ఈ ఎడ్యుకేషన్ కనుక ఈ రిఫార్మ్ జరగకపోయేటట్టయితే ముందు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. క్రౌడ్ ఎడ్యుకేషన్ 10 నిమిషాలు మీరు ఎలక్ట్రానిక్ డిస్ప్లేలో చేస్తారో లేకపోతే మోటివేషన్ క్లాస్ తీసుకుంటారో, మొత్తం మీద ఏంటంటే గిల్టీగా ఫీల్ కావాలి. ఆ క్రౌడ్ గేటు ఓపెన్ చేయంగానే తోసుకోకుండా ఒకరి వెంట ఒకరు వెళ్ళే పద్ధతుల్లో మార్పు రావాలి, ప్రవర్తనలో మార్పు రావాలి. దీనికోసం కూడా అటు ప్రభుత్వం ఇటు టీటీడీ దృష్టి సారిస్తుందని ఆశిద్దాం. ఇది ఈనాటి రామ్టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.